బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ కొండాపూర్కి సంబంధించి మొత్తం రోడ్డు వెడల్పు ప్రపోజల్ అయితే ఇది ఉంది. దానికోసమే మొత్తం కూడా తీయాల్సిన పరిస్థితి. జిహెచ్ఎంసీ కూడా మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం లోపల ఫుడ్కి సంబంధించిన హోటల్ ఇదైతే హోటల్ అంతా కూడా తీయాల్సిన పరిస్థితి. ముందుగా మొత్తం కూడా కూల్చివేస్తారనే భయంతోనే తీయాల్సిన పరిస్థితి. ఏదైతే రోడ్డు వెడల్పు ఉందో మొత్తం కూడా లోపలికి ఏదైతే బిల్డింగ్ ఇక్కడ కనపడుతూ ఉందో ఒక బిల్డింగ్, దీనికి సంబంధించి ఆ వెడల్పుకి ఉండాలి. ముందుకు వచ్చేస్తున్నాయి షాపులన్నీ కూడా. ఇది మొత్తం కూడా జిహెచ్ఎంసీ కొలతలేసి ఇవన్నీ కూడా తీసేయాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం కూడా జేసీబీలు పిలిపించి మొత్తం కూడా తీయేస్తున్న పరిస్థితి. మొత్తం ఒక్కసారి చూసుకోవచ్చు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. రోడ్డు అంతా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అయితే జేసీబీలు పెట్టి మొత్తం తీయేస్తూ ఉన్నారు. మేము అనవసరంగా కట్టినామంటూ కూడా వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కొండాపూర్ అక్కడ రాజేంద్ర నగర్ స్టార్టింగ్ నుంచి మొత్తం చాలా దాకా కూడా షాపులు తీయేశారు. ఇప్పటికీ ఈ షాప్ దగ్గరకు వచ్చారు. జేసీబీ ఎక్కడ కూడా రెడీగా ఉంది. మొత్తం అక్కడ ఏదైతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో, ఏదైతే ఆ టమాటోస్ కానీ కూరగాయల షాపులు ఉన్నాయో మొత్తం కూడా తీయేసిన పరిస్థితి రోడ్డు మీద ఉన్నందున ఇది 100 ఫీట్ రోడ్డుకి సెలక్షన్ అయిందంటూ కూడా చెప్తా ఉన్నారు అధికారులు. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే అధికారులు అయితే ఎవరు మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పొట్టకూటి కోసం కష్టపడేటోళ్ళం మేము, రోజు కూలి కోసం అమ్ముకునేటోళ్ళం మేము, మా షాపులు తీస్తే ఏమొస్తాయంటూ కూడా గవర్నమెంట్ని నిలదీస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా రోడ్డు మీద ఉండడంతో రోడ్డుకి ట్రాఫిక్ భంగం కలుగుతుంది. సాటర్డే మార్కెట్, సండే మార్కెట్ అంటూ కూడా రోడ్డు మీద షాప్స్ ఉండడంతోనే ట్రాఫిక్కి భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా తీయేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అధికారులు అయితే మొత్తం ముందు నుంచి మొత్తం కూడా తీయేస్తూ ఉన్నారు. అధికారులే దగ్గరుండి కూడా తీపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ బిల్డింగ్ కనిపిస్తూ ఉందో, ఈ బిల్డింగ్ ఏదైతే అక్కడ ఉందో అక్కడ దాకా పూర్తిగా మొత్తం లెవెల్ ఉండాలి. లెవెల్ దాటితే మాత్రం ఖచ్చితంగా తీయేస్తామంటూ కూడా అధికారులు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ వరకు కూడా తీయేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చాలామంది వర్కర్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఫుడ్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయిన పరిస్థితి. ఫుడ్ అంతా కూడా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా పార్సల్ చేస్తూ ఉండే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. అన్న చెప్పండి, అంటే మీకు ఏదైనా నోటీస్ ఇవ్వడం జరిగిందా ఇక్కడ? చెప్పండి, పర్లేదు చెప్పండి. ఏం లేదన్న, అంటే ఒక 2 అవర్స్ ముందు చెప్పారు తీయమని. అయిపోయింది, బాగానే ఉందన్న, అంత ఏం లేదు. అంటే ట్రాఫిక్ కూడా రోడ్ ఎక్కువ అవుతుందని దాని గురించి అనేది ముందుగా ఆల్రెడీ ఫీచర్లో చెప్పారన్న. ఒక 2 months బ్యాక్ చెప్పారన్న. చెప్పారు కాబట్టి ఏంటంటే అప్పుడు పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు అనేది ఒకసారి సడన్గా అయిందంటే. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది ఫుడ్ బిజినెస్ అనేది మీకు? మాదన్న 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఏం చెప్తారు అంటే ఇప్పుడు బిల్డింగ్ వరకు కూడా తీసేవాళ్ళు అంటున్నారు. అంటే ఏం చెప్పినా సంతోషం అన్న, ఎందుకంటే గవర్నమెంట్ మన గురించే కదా చెప్పేది. ఏదైనా మన మంచి గురించే కదా ఆలోచించింది. ఎందుకంటే రోడ్డు మీద ఎట్టి ప్రతి ఒక్కరునే కాదు, నేను సైడ్లోనే పెట్టుకున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్డు మీద అయింది, వెనక్కి జరుపుకోమన్నారు. నేను కొంచెం పట్టించుకోలేదు. ఇప్పుడు అనేది సడన్గా అనేది అయ్యిందనమాట. ఓకే, ఇప్పుడు చేసిన ఫుడ్ అంతా కూడా ఏం చేస్తారు? వేస్ట్ అన్న, వేస్ట్. ఇప్పుడు ముందే 2 రోజుల ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తారా? చేయలేదన్న, ఇప్పుడు అయితే చేయలేదన్న, ఇవ్వలేదన్న. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ వరకు పూర్తిగా తీయాల్సిందేనా? ఖచ్చితంగా తీయాల్సిందన్న. ఇప్పుడు అధికారులకు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా పోనీ మీరు? ఏం చేసేదేం లేదన్న, ఎందుకంటే ఆల్రెడీ ఫీచర్లో చెప్పాను కదన్న. 2 months బ్యాక్ ఆల్రెడీ చెప్పారు. కాబట్టి తీసిన తర్వాత మళ్ళీ పెట్టిన వాళ్ళు అది మాది పొరపాటు, అందరిది పొరపాటు రోడ్డు మీద పెట్టిన వాళ్ళు. ఎందుకంటే మనం సెటర్లు తీసుకునే ఉండలేదు కదన్న. వాళ్ళని కూడా మనం జిహెచ్ఎంసీకి డబ్బులు ఏమైనా కడుతున్నారు? లేదన్న, అది ఓన్లీ అండి. ఇది ఓన్ అంటే మా సార్ది. ఇది నేను ఇప్పుడు 15 years నుంచి ఉంటున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం హైట్రా గురించి కొంచెం రోడ్డు మీద అనేది కొంచెం జరపమన్నారండి. ఓకే, ఇది మొత్తం ఎంత విలువ చేసే సరుకు ఉంటుంది ఇక్కడ? మొత్తం ఉంటుందన్న ఒక 40,000 ఉంటుంది. 40,000 ఇప్పుడు మొత్తం వేస్ట్ అయినట్టేనా? వేస్ట్ అయినట్టేనా. రైట్, చూస్తున్నాం కదా, బిల్డింగ్ వారిగా కూడా మొత్తం కూడా తీయాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది.
ఇక్కడ మొత్తం కూడా టెంట్ వేసుకున్న పరిస్థితి, టెంట్ మొత్తం కూడా తీసేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. సో 40,000 సరుకు ఇక్కడ లోపల ఉంది, మొత్తం కూడా వేస్ట్ అయిన పరిస్థితి అని చెప్తా ఉన్నారు ఇక్కడ యజమానులు అయితే. ముందే ఇన్ఫామ్ చేశారు, సర్లే నేనే లైట్ తీసుకున్నాను, సర్లే ఎందుకులే ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దామన్నాను, ఇప్పుడు అర్జెంటుగా వచ్చి తీసేయాలన్నారు. మేము పొద్దున్నుంచి కూడా ఈ పనిలోనే కూర్చోన్నాము. మొత్తం కూడా మా సైన్ బోర్డులు కానీ బోర్డులు కానీ అన్నీ కూడా తీయేసి మా సేఫ్టీకి మేము పెట్టుకుంటామని క్లియర్గా చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుగా హెచ్చరించడంతో ఇక్కడ మొత్తం తీసి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది.